హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో బీన్స్ కర్రీని చూపించబోతున్నానండి. ఈ బీన్స్ కర్రీ కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఈ బీన్స్ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ కమ్మటి బీన్స్ కర్రీ తయారీ విధానాన్ని క్విక్గా చూసేద్దాం పదండి. బీన్స్ కర్రీ తయారీ కోసం స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. అందులోని 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి వేయించుకోవాలి. అవి కాస్త వేగాక ఒక పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు, 4 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ కలర్లో బాగా వేగాలండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగితేనే కర్రీకి మంచి గ్రేవీ టెక్చర్ వస్తుంది. ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాక ఇప్పుడు ఇందులో బాగా పండిన 4 టమాటాలని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 1/2 కేజీ బీన్స్ని ఇలా మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద బీన్స్ టమాటా ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఇవి వేగేలోపు ఈ బీన్స్ కర్రీ కోసం ఒక పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా ఎండు కొబ్బరి, వేడి నీళ్ళలో నానబెట్టిన కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకొని కొద్దిగా నీళ్లను పోసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బీన్స్ టమాటా ముక్కలు ఇలా మెత్తబడి బాగా వేగాక ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి జీడిపప్పు పేస్టును కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం 200 ml వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ బీన్స్ కర్రీ కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ బీన్స్ కర్రీని ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.